హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రమాదేవి ఇన్స్టిట్యూషన్స్. ఈరోజు మ్యాథ్స్ 2లోని బైనామియల్ థీరం చాప్టర్లోని ఇంకొక సిరీస్ ప్రాబ్లం నేర్చుకుందాం. మనం ఆల్రెడీ 2 ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు థర్డ్ వన్. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 3/3 ఇంటూ 6 ప్లస్ 1 ఇంటూ 3 ఇంటూ 5/3 ఇంటూ 6 ఇంటూ 9 ప్లస్ 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7/3 into 6 into 9 into 12 plus so on infinity. Then prove that 9x square plus 24x is equal to 11 ప్రాబ్లం ఇచ్చారు. మనం ఈ ప్రాబ్లంని సాల్వ్ చేద్దాం. ఇందులో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనకు కావలసిన ఫార్ములా 1 ప్లస్ p/1 factorial x/q plus p into p plus q by 2 factorial into x/q whole square plus so on infinity is equal to 1 minus x to the power of minus p/q. మనం సిరీస్ ప్రాబ్లమ్స్కి ఈ ఫార్ములాని యూజ్ చేస్తూ సాల్వ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లంని ఈ ఫార్ములాలోకి మనం కన్వర్ట్ చేసుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 3/3 ఇంటూ 6 ప్లస్ 1 ఇంటూ 3 ఇంటూ 5/3 ఇంటూ 6 ఇంటూ 9 ప్లస్ 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7/3 ఇంటూ 6 ఇంటూ 9 ఇంటూ 12 ప్లస్ సో ఆన్. మనకి ఈ ప్రాబ్లం ఇచ్చారు. దీన్ని ఈ ఫార్ములాలోకి మార్చుకుంటున్నాం. 1 ఇంటూ 3/3 ఇంటూ 1 3 ఇంటూ 2 6 ప్లస్ 1 ఇంటూ 3 ఇంటూ 5/3 ఇంటూ 1 3 ఇంటూ 2 6 3 ఇంటూ 3 9 ప్లస్ 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7/3 ఇంటూ 1 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 4 12 ప్లస్ సో ఆన్. ఇక్కడ న్యూమరేటర్లో 1 3 ఉంది. డినామినేటర్లో 3 2 టైమ్స్ ఉంది. 1 ఇంటూ 2 1 ఇంటూ 2 3 2 టైమ్స్ కాబట్టి 1/3 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ టర్మ్ 1 ఇంటూ 3 ఇంటూ 5 డినామినేటర్లో 3 3 టైమ్స్ ఉంది. 1 ఇంటూ 2 ఇంటూ 3 1 2 3 ఉంది. 3 3 టైమ్స్ ఉంది. 1/3 హోల్ క్యూబ్ ప్లస్ 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 1 2 3 4 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 1 2 3 4 4 టైమ్స్ 1/3 ఉంది ప్లస్ సో ఆన్. 1/3 1 ఇంటూ 2 అంటే 2 ఫ్యాక్టోరియల్ 1/3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 3 ఇంటూ 5/1 2 3 3 ఫ్యాక్టోరియల్ 1/3 హోల్ క్యూబ్ ప్లస్ 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7/4 ఫ్యాక్టోరియల్ 1/3 పవర్ 4 ప్లస్ సో ఆన్. మనం తీసుకున్న ఫార్ములా దీనికి కంపేర్ చేసుకుంటే ఇందులో సెకండ్ టర్మ్ ఫస్ట్ టర్మ్ మిస్ అయింది. సెకండ్ టర్మ్ 2 టర్మ్స్ మిస్ అయినాయి. ఫస్ట్ 1 ఉండాలి. నెక్స్ట్ p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q టర్మ్స్ 2 టర్మ్స్ ఉండాలి. ఇది థర్డ్ టర్మ్ నుంచి స్టార్ట్ అయింది. 2 టర్మ్స్ లేవు కాబట్టి మనం 2 టర్మ్స్ని యాడ్ చేసుకుంటున్నాం. x ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1/1 ఫ్యాక్టోరియల్ 1/1 factorial 1/3
1/3. ముందు 2 టర్మ్స్ మిస్ అయినాయి. ఈ 1ని 1 ప్లస్ 1/1 ఫ్యాక్టోరియల్ 1/3ని బోత్ సైడ్ యాడ్ చేస్తున్నాం. 1 ప్లస్ 1/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/3ని ఈక్వేషన్ 1కి బోత్ సైడ్ యాడ్ చేస్తున్నాం. యాడింగ్ ఆన్ both sides equation 1. X plus 1 plus 1/3 is equal to 1 plus 1/1 factorial 1/3 plus 1 into 3/2 factorial 1/3 square plus 1 into 3 into 5/3 factorial 1/3 cube plus so on. X plus 1 3 1s are 3 సింప్లిఫై చేసుకుందాం. 1/3 LHS RHS 1 plus 1/1 factorial 1/3 plus 1 into 3/2 factorial 1/3 square 1 into 3 into 5/3 factorial 1/3 cube. ఇప్పుడు ఇది x plus 4/3 x plus 3 plus 1 4/3 LHS RHS 1 plus 1/1 factorial into 1/3 plus 1 into 3/2 factorial into 1/3 whole square plus 1 into 3 into 5/3 factorial 1/3 cube so on infinity. LHS RHS తీసుకొని RHSని ఫార్ములా లాగా ఉంది మనకి. ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకున్న ఫార్ములా లాగా ఉంది, కన్వర్ట్ చేసుకున్నాం దానిలాగా. కాబట్టి RHSని సింప్లిఫై చేస్తున్నా. RHSకి మనకు కావాల్సింది ఫార్ములా ఏంటి? 1 మైనస్ x టు ది పవర్ ఆఫ్ మైనస్ p/q. ఇప్పుడు మనం RHS నుండి x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, pని qని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫార్ములాలో కంపేర్ చేసుకుంటే RHSని ఫార్ములాకి కన్వర్ట్ చేసుకుంటే p is equal to 1, p plus q is equal to 3, p plus q is equal to 3. థర్డ్ టర్మ్ p is equal to 1 సబ్స్టిట్యూట్ చేస్తుంటే ఇక్కడ p is equal to 1, q is equal to 1 plus q is equal to 3, q is equal to 3 minus 1, q is equal to 2. ఇప్పుడు RHSని కన్వర్ట్ చేసేసుకున్న ఫార్ములాకి. కాబట్టి x/q is equal to 1/3, x is equal to q/3, x is equal to q is equal to మనకు 2 వచ్చింది, 2/3, x is equal to 2/3. RHS is equal to 1 మైనస్ x టు ది పవర్ ఆఫ్ మైనస్ p/qలో మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేద్దాం. x ప్లస్లో 1 2/3 మైనస్ p అంటే 1, q ప్లస్లో 2, 3 1s are 3 minus 2/3 పవర్ మైనస్ 1/2, 3 minus 2 1/3, 3 minus 2 1/3 మైనస్ 1/2 పవర్లో నెగిటివ్ ఉంది. పాజిటివ్ చేసుకోవడం కోసం 1/3 ఏమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది, 3 అవుతుంది. 3 టు ది పవర్ ఆఫ్ 1/2 అంటే √3. RHS ఈజ్ ఈక్వల్ టు మనకు ఏమొచ్చింది? √3. x ప్లస్ 4/3 ఈజ్ ఈక్వల్ టు √3. Squaring on both sides.
x plus 4/3 whole square is equal to √3 స్క్వేర్. ఎక్స్పాండ్ చేసుకుందాం. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 4/3 ఇస్ ఈక్వల్ టు 3. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 16/9 ప్లస్ 2 4 8 x/3 ఇస్ ఈక్వల్ టు 3. ఇది మొత్తం ఎల్సిఎం తీసుకుందాన్ని 9 తోటి. 9తో ఎల్సిఎం తీసుకుంటున్నాను. 9x² ప్లస్ 16 ప్లస్ 3, డినామినేటర్లో 3 ఉంది కాబట్టి 9 తోటి ఎల్సిఎం తీసుకుంటున్నాం కాబట్టి 3 మల్టిప్లై అవుతుంది. 3 ఇంటూ 8x/9 ఇస్ ఈక్వల్ టు 3. 9x² ప్లస్ 16 ప్లస్ 3 8 24x is equal to 3 9 27. 9x² plus 24x is equal to 27 minus 16. Constant ni right side తీసుకెళ్తున్నా. 27 minus 16 is equal to 11. Therefore 9x² plus 24x is equal to 11. Hence proof. Okay, thank you.